హాయ్ హలో అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్వీన్స్ కిచెన్. ఇవాళ సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాం. మేము ఇవాళ చేయబోయే రెసిపీ ఏంటంటే ఆలూబాయ్ ఉప్మా అని అంటారు దీన్ని, లేదా మసాలా ఉప్మా. ఆలూబాయ్ ఉప్మా అంటే అన్నీ కలిపి తయారు చేసుకునే ఉప్మా కాబట్టి మేము ఆలూబాయ్ ఉప్మా అంటాం అనమాట. సో ఈ ఆలూబాయ్ ఉప్మా చేసుకోవడానికి మనకి ఏమేమి కావాలో చూసేద్దాం. ముందుగా అల్లం ముక్కలు చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న అల్లం పీసెస్ అండి ఇవైతే. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, అలానే 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్లు మినపగుళ్ళండి, అలానే 1 స్పూను ఆవాలు, తర్వాత చిక్కుడు గింజలండి. పుట్టి చిక్కుడు నుంచి మేము గింజలను సపరేట్ చేసుకొని ఇవి కూడా వేసుకుంటున్నాము. అలానే గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నామండి ఈ ఉప్మాకి. అలానే ఇప్పుడు వెజిటేబుల్స్ ఏమేమి వేస్తున్నామంటే ముందుగా గ్రీన్ చిల్లీస్ అండి ఒక 5-6 తీసుకొని అలాగా రౌండ్గా చాప్ చేసి పెట్టుకోవాలి. అలానే క్యారెట్, నెక్స్ట్ ఒక వంకాయ అండి, ఒకటి క్యాప్సికము కొన్ని ముక్కలు అనమాట. అలానే 2 ఉల్లిపాయలు అలా పొడుగ్గా చీల్చుకొని పెట్టుకున్నాం. నెక్స్ట్ ఒక టమాటో, అలానే ఒక పొటాటో, ఇవన్నీ కూడా ఇలా చాప్ చేసి పెట్టుకొని నెక్స్ట్ మేమైతే ఈ కప్పుడుతోటి బొంబాయి రవ్వ అయితే తీసుకున్నామండి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వతోటి మనం ఎలా అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, ఎలా అయితే చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా మనం ప్రాసెస్కి వెళ్ళే ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టుకొని అందులో మనకి ఉప్మాకి సరిపడా ఆయిల్ లేకపోతే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకున్నట్టయితే మనకి ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మేమైతే రైస్ బ్రాన్ ఆయిల్ అయితే యూస్ చేస్తామండి. దీన్నే తౌడ్ ఆయిల్ అని కూడా అంటారనమాట. సో ఇది గౌతమి ఆయిల్ స్టోర్స్ అని చెప్పి తణుకుకు వెళ్ళే యువతల్లోనే మనకి ఇది పెద్ద కంపెనీ ఉంటుందండి. సో అక్కడి నుంచి అయితే మేము ఈ ఆయిల్ తీసుకుంటాం. ఇది చాలా లో ఫ్యాట్ కలిగి ఉంటుంది అనమాట ఈ ఆయిల్. సో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం అందులో ముందుగా ఆవాలు అనేవి వేస్తున్నాం అన్నమాట. సో ఈ విధంగా ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం చిటపట్లు ఆడుతూ ఉండగా అల్లం ముక్కలను అయితే యాడ్ చేస్తున్నాం అందులో. సో ఈ విధంగా అల్లం ముక్కలు అనేవి వేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పల్లీలు వేసుకుంటున్నామండి. అల్లం వేసుకున్న తర్వాత పల్లీలు యాడ్ చేస్తున్నాం. తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసుకుంటాం. పల్లీల తర్వాత చిక్కుడు గింజలు వేసేసుకుంటున్నామండి. ఇవి కూడా ముందుగానే వేసుకుంటే మనకి వాటితో పాటు ఉడికిపోయి ఎగిపోతాయి అన్నమాట. సో వీటిని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఒకసారి కలుపుకుందాం. కొంచెం వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు కూడా వేసేసుకుంటున్నామండి. ఈ విధంగా వేసేసుకొని ఒకసారి మళ్ళీ మనం ఇవన్నిటిని మిక్స్ చేసుకోవాలి. గరిటెతోటి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం వేసుకున్న పోపు దినుసులు అన్నీ వేగిపోయిన తర్వాత 1 by 1 వెజిటేబుల్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి వేస్తున్నామండి. ముందుగా గ్రీన్ చిల్లీస్, ఇంకా 1 by 1 అన్నీ ఇలాగ వేసేసుకోవట్లేదు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదండి, దానివల్ల బాగా చిక్కట్లాడిపోతుంది. అలానే కరివేపాకు కూడా వేసుకోవాలి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ వేసుకున్నాం కదండి, బాగా కలిపేసుకోవాలి. ఇలాగా మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అనేది ఈ వెజిటేబుల్స్కి అంతా పట్టడానికి అట్లీస్ట్ 5 to 10 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి. సో ఇవన్నీ ఆ మసాలాతోటి మగ్గేదాకా మనకి ఒక 5 to 10 మినిట్స్ అయితే పడుతుంది. ఈ విధంగా కలిపేసుకొని కంటైనర్తో క్లోజ్ చేసుకుంటే మగ్గిపోతాయి. 5 to 10 మినిట్స్ తర్వాత మనకి ఈ విధంగా అయితే వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయినాయండి. ఇప్పుడు మనం ఏదైతే గ్లాస్తో మనం రవ్వను తీసుకున్నామో ఆ గ్లాస్ తోటి మేమైతే 1 గ్లాస్ రవ్వ తీసుకున్నాం కాబట్టి 3.5 గ్లాస్ వాటర్ అయితే ఆ వెజిటేబుల్స్లో యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అవ్వాలి కదండి, అందుకని చెప్పి కొంచెం వాటర్ అయితే 3.5 తీసుకుంటున్నాం. యాక్చువల్గా అయితే 1కి 2 లేకపోతే 3 తీసుకుంటారు. మేము కొంచెం జోరుగా ఉండేలాగా చేసుకుంటాం అన్నమాట. సో ఈ విధంగా 3 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఇంకొక హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇవన్నిట్లో ఒకసారి కలిపేసుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ కూడా మనం ఇలా వేసేసుకోవాలి.
వేసుకొని వీటిని అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ మనకి ఇవన్నీ కూడా బాయిల్ అవ్వడానికి కుక్ అవ్వడానికి 15 to 20 మినిట్స్ అయితే ఈజీగా పడుతుందండి. సో ఒకసారి కలిపేసుకొని ఇలాగా కంటైనర్తో అయితే క్లోజ్ చేసేసుకోవాలి. 10 to 15 మినిట్స్ తర్వాత మనకి ఇలా అయితే వెజిటేబుల్స్ అన్నీ వాటర్తో బాయిల్ అయిపోయినాయండి. సో ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఫైనల్గా ఏదైతే నూకను తీసుకున్నామో ఈ నూకని అలా వేస్తూ కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఇది ఉండల కింద కట్టేస్తుంది అనమాట. సో అలా కలుపుతూ వేస్తూ ఉండాలి. రవ్వ అలా సన్నగా జారుతున్నట్టుగా పడాలి, లేకపోతే మనకి ఉండలు కట్టేసి ఉప్మా టేస్ట్ మారిపోతుంది, బాగోదన్నమాట. ఈ విధంగా స్లోగా వేసుకుంటూ మొత్తం అంతా కలిపేసుకోవాలి. సో ఈ విధంగా ఒకసారి అన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అండి మూత పెట్టినట్టయితే ఈ రవ్వతోటి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకసారి కుక్ అయిపోతాయి. స్మెల్ అయితే బాగా వస్తుందండి, ఆ వెజిటేబుల్స్ అన్నీ కలిపిన ఫ్లేవర్ అయితే బాగా వస్తుందన్నమాట. సో ఒక 5 మినిట్స్ మనం ఇలాగ క్లోజ్ చేసేసుకుంటే మనకి ఉప్మా రెడీ అయిపోతుంది. సో 5 మినిట్స్ తర్వాత మనకి ఇలాగ ఆయిల్ అనేది పైకి వస్తుందండి. సో ఇలా జోరుగా ఉంటేనే ఉప్మా చాలా బాగుంటుంది అన్నమాట ఆ వెజిటేబుల్స్ తోటి. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. సో రెడీ అయిపోయిందండి, ఆలూ బాయ్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. సో మన ఎమ్మి ఆలూ బాయ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను. సో దీనికోసం మేము నిమ్మకాయ అయితే తీసుకుంటామండి. ఈ ఉప్మా ఎక్కువ తినే కొద్దీ బోర్ కొట్టేస్తూ ఉంటుంది. సో ఇలాగ పులుపు అనేది తగిలితే బాగుంటుంది. పైగా ఇది మసాలా వేసి ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి అన్ని వెజిటేబుల్స్ కలిపింది కాబట్టి మనం ఈ నిమ్మకాయతో తింటే మనకి ఇంకా బాగుంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు అనుకోండి. సో ఈ విధంగా అయితే మేము ప్రిపేర్ చేసుకున్నాం. ఏవైతే పోపులు వేసుకున్నామో అవన్నీ, అలానే వెజిటేబుల్స్ క్యారెట్, టమాటో, బ్రింజల్ ఇవన్నీ కూడా మనకి బాగా కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. ఏవైతే పోపు కోసం పోపు దినుసులు వేసుకున్నామో అవన్నీ కూడా పంటి కింద పడి మంచి ఫ్లేవర్ అయితే ఉంది. అలానే వెజిటేబుల్స్లో పొటాటో, క్యారెట్ ఈ రెండు మిక్స్ చేసి తింటే చాలా బాగుందండి ఈ విధంగా. అలానే మనకు కావాలనుకుంటే లెమన్ కూడా స్ప్రెడ్ చేసుకొని తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి బాగుంటుంది అనమాట. ఇంకా దీనికి వేరే సపరేట్గా చట్నీ ఏం అవసరం లేదు, ఇలానే మనం ఉప్మా అంతా తినచ్చు అనమాట. సో ఇలాగా మేము ఎలా అయితే అన్ని వెజిటేబుల్స్ అవి వేసుకొని ప్రిపేర్ చేసుకున్నామో ఈ విధంగా మీరు కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఎలా వచ్చిందో ఏంటో. అలానే టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఇప్పుడు మీకోసం ఒక హెల్దీ టిప్. వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పుడు మన కోసం హెల్దీ టిప్ చెప్పడానికి తులసి మొక్కను అయితే తీసుకుని వచ్చారు. సో ఈ తులసి మొక్కతోటి మనం ఏదైతే రెమెడీ చేసుకోబోతున్నామో చూసేద్దాం. బాగా జలుబు, గొంతు నొప్పి, అలానే దగ్గు ఇవి వస్తాయి కదండి, వీటి కోసం మనం ఈ రెమెడీ తయారు చేసుకుంటున్నామంట. సో ఈ రెమెడీ తయారు చేసుకోవడం కోసం మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే మిరియాల గింజలు తీసుకొని అలాగా పొడంలా చేసుకోవాలి. అలానే చిన్న ముక్క అల్లం ముక్క తీసుకోవాలి. అలాగే కొన్ని గుప్పెడు తులసాకులు అయితే తీసుకున్నాం అన్నమాట. సో వీటితోటి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని చిన్న స్టీల్ గిన్నె అయితే పెట్టుకొని టీ గ్లాస్ తోటి మనం నీళ్ళు అయితే వేడి చేసుకోవాలండి. సో ఈ విధంగా వేసుకొని వాటర్ని హీట్ చేసుకోవాలి. ఈ గ్లాస్ వాటర్ మనకి హాఫ్ గ్లాస్ అయ్యేలాగా మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకునే ముందు ఇందులో మనం ఏవైతే తులసాకులు తీసుకున్నామో వాటిని అలానే మిరియాల పొడిని వేసుకొని ఈ విధంగా మరగబెట్టుకోవాలి. అలానే అల్లం ముక్కను కూడా కొంచెం కచ్చాబిచ్చగా దంచేసుకొని దాన్ని కూడా ఈ వాటర్లో అయితే వేసేసుకొని మరగబెట్టుకోవాలండి. సో ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే అది
హాఫ్ అయ్యేదాకా మనం బాగా మరగబెట్టేసుకోవాలి. అప్పుడు ఈ తులసాకులో ఉన్నది మిరియాలు స్పైసీనెస్, అల్లంలో ఉన్నవి ఇవన్నీ కూడా ఆ వాటర్లోకి యాడ్ అయిపోతాయి అన్నమాట. ఒక 5 మినిట్స్కి మనకి ఇలా వాటర్ అయితే మరిగిపోయిందండి. సో స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటే అది హాఫ్ గ్లాస్ దాకా మరిగిపోయిన దాన్ని ఇలాగా వడపెట్టుకునే దాంతో వడపోసేసుకొని ఆ తుక్కు అది ఏమి రాకుండా మొత్తం వాటర్ అయితే మనం తీసుకోవాలండి. సో వాటర్ కలర్ చూసారా మనకి ఎలా కనిపిస్తుందో, ఇలా ఈ కలర్లోకి వచ్చేయాలి వాటర్. సో మనం దీన్ని డైరెక్ట్గా ఇలా తాగలేం కదండి, కొంచెం మిరియాలు అల్లం స్పైసీనెస్ ఉంటుంది కాబట్టి దీనికోసం మనం ఒక స్పూన్ ఫుల్గా తేనె అయితే యాడ్ చేసుకుంటున్నామండి. ఆల్రెడీ నేను మీకు ఈ తేనె గురించి చెప్పాను, మేము హనీ తేనె అయితే వాడతాం అన్నమాట. సో ఇలాగ స్పూన్ ఫుల్గా తేనె అనేది తీసుకొని ఈ వాటర్లో మిక్స్ చేసేసుకొని శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత మనం దీన్ని ఎర్లీ అవర్స్లో బ్రష్ చేసుకున్న వెంటనే కొంచెం గోరువెచ్చగా ఇది తాగినట్టయితే ఎవరికైతే గొంతు నొప్పి, రొంప, దగ్గు ఇలాంటివి ఉంటాయో ఇవన్నీ కూడా 1 వీక్కి ఖచ్చితంగా తగ్గిపోద్దండి. పోనీ వెయిట్ చేస్తుంది అనుకుంటా డే బై డే ఆల్టర్నేటివ్గా చేసుకున్నట్టయితే మనకి ఈ రెమెడీ చాలా బాగా యూజ్ఫుల్ అనమాట. సో ఇవాళ టేస్ట్ కూడా బాగుందంటండి, కొంచెం స్పైసీగా ఉండడం వల్ల ఆ గొంతు దగ్గర అది హాయిగా ఉందంట. సో మీకు కూడా అలాగా జలుబు అలా ఉండి గొంతు నొప్పి ఉన్నట్టయితే ఈ టిప్ని ఫాలో అవ్వండి. ఇవాళ మీకు మా హెల్తీ టిప్ నచ్చింది అనుకుంటున్నాను. సో మేము చేసిన హెల్తీ ఆలూబాయ్ ఉప్మా కూడా రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. సో కామెంట్ చేసి, షేర్ చేసి, లైక్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టచ్ చేయండి. మరికొత్త రెసిపీతో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తాం. బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే, లవ్ యూ.